ఎక్కడ కూడా పొరపాటు జరగదు నా వైపు నుంచి. పొరపాటు చేస్తే సారీ చెప్తా, మనం మార్చుకుంటా. నిన్ను కూడా ఒక ఇద్దరు పిల్లల్ని కొంచెం గట్టిగా కొట్టా, అంత అవసరం లే, బట్ నేను కొంచెం తగ్గించుకోవాల్సింది. సో రైట్, టుడే స్టార్ట్ చేసామా? ఇవేంటి ఇవి? కోకోనట్. కోకోనట్ని ఎందుకు కొడతారు? గుళ్ళో కొడతారు, బయట పూజకి కొడతారు, కొంతమంది ఎక్స్కిన్ కూడా వస్తారు. 111 నేల పడవుతారు. ఓకే, దీని వెనకాల ఆంతర్యం ఏంటి? ఇలా కొట్టడం వల్ల ఏమి మనకు తెల్లటి పదార్థం వస్తుంది, చక్కటి ఒక పానీయం వస్తుంది. అవన్నీ ముఖ్యంగా మనకు ఆరోగ్యాన్ని ఇస్తాయి. కేవలం కొబ్బరి నీళ్ళతోటే మనం రోజంతా ఉండొచ్చు. కోకోనట్ ఫాస్టింగ్, కోకోనట్ వాటర్ ఫాస్టింగ్ అంటారు. ఒక రోజున ఒక కొబ్బరికాయ తినేస్తే 3 పూట్లకి తిండి అక్కర్లేదు. అంత గొప్ప ఆహారం ఇది. అందుకే మీ సారు దారిలో కనిపిస్తే కొబ్బరికాయ ఉప్పు కింద పడిన సైతం వేస్తాడు, ఎవరు లేని చూసి. ఎందుకంటే చూస్తే అయ్యో నీ చోటు పార్టిసిపేట్ చేస్తాడు పాపిస్తాడు, అది దిష్టికాయ కదా. మూఢనమ్మకాలు దిష్టికాయ అంటారు. కొట్టుకొని వాళ్ళకి ఏదో నమ్మకం, అదేదో ఉపయోగపడుతుందిగా. కనీసం అది కాస్త ఎండబెట్టి కాస్త ముక్కలు చేస్తే నూనె వస్తుందిగా. మొన్న వచ్చినటువంటి పెద్ద ఆయన ఎంబీబీఎస్ ఎండి డాక్టరు, జిల్లా వైద్యాధికారి, నాకు కొబ్బరి నూనె కావాలని అడిగారమ్మా. అయితే కండిషన్ అంటే సహజంగా తీసిన నూనె అని అన్నారు. ఆ పెద్ద ముందత్తమ్మ ఓపికగా చేస్తారని కొబ్బరి ముక్కల్ని బాగా ఎండబెట్టి ఒక్కోసారి ఏం చేస్తారు ఇంకా తెలివి ఎక్కువ, నాకు సంబంధించకుండా కూడా అనే వాడేస్తారు. అలా ఎండిపోయినటువంటి ఆ యొక్క ముక్కల్ని శుభ్రంగా ఆయిల్ తీసి ఇస్తారు. మేడం బండా పంచి ఆయన్ని వచ్చింది, బండా పని చెప్పు, బండా పనం. మన ఇంట్లో ఆల్రెడీ కొబ్బరి నూనె ఉంది, సహజంగా తీసింది కాబట్టి ఆ సారు నాకు పారాచూట్ కొబ్బరి నూనె వచ్చు, సహజంగా తీసిన కొబ్బరి నూనె కావాలంటే మన ఇంట్లో ఉండే. అట్లాంటి కొబ్బరిని మనం ఎంత దూరం అయిపోయినామంటే దాంట్లో పాలు, కొబ్బరితో స్వీట్లు చేయొచ్చు, కొబ్బరితో బిస్కెట్లు చేయొచ్చు, కొబ్బరితో పాలు చేసుకోవచ్చు. తల్లి బిడ్డలకి ఆవు పాలు, బరి పాలు కన్నా కూడా శ్రేష్టమైంది కొబ్బరి పాలు, నువ్వుల పాలు, వేరుశనగ పాలు. ఎంతమందికి చెప్పాలి, ఎన్నిసార్లు చెప్తున్నారు ఒక ఇంటికి మనం. ఎందుకంటే మనల్ని ఆక్రమించింది ఈ యొక్క నవీన ఫాస్ట్ ఫుడ్స్, చాక్లెట్లు, బిస్కెట్లు, ఐస్ క్రీములు, కుర్కురేలు, గరుకురేలు, ఏమో చెత్తంతా షాపులో ఉంది కాబట్టి అవి చిన్న అలవాటు అయిన తర్వాత మనకి సహజత్వం పోయింది. కాబట్టి 2 నెలలైనా మనము గట్టిగా నిర్ణయం తీసుకున్నాం. ఏది ఆ చెత్త తీస్తే కానీ దీని టేస్ట్ మీకు తెలియదు. మీరు తినే బిస్కెట్లు కానివ్వండి, దయచేసి వాటి నుంచి అవి మనం మానేస్తాం. మినిస్టర్ సారు మేడం వచ్చినా కూడా నేను రిక్వెస్ట్ చేస్తా వాళ్ళని, ఓదుకుంటే ఇంట్లో ఏవైతే చేస్తావో చేపిస్తామమ్మ తల్లి, ఇంకా 2 రూపాయలు తెచ్చిపిస్తాను చెప్తాము. కానీ నేను అవన్నీ కూడా ప్రేమతో చేయరు, వ్యాపార ధోరణి చేస్తారు. వ్యాపారం అంటే అది అంత నాశనం అన్నారు. ఆయిల్ మారుస్తారు, స్వీట్లో సాకిలు నేస్తారు, చెడ్డది. సాల్ట్ వేసుకొని అంటారు, టేస్ట్ సాల్ట్ అంటారు, టేస్ట్ సాల్ట్ వేస్తారు. అవన్నీ మనల్ని పాటు చేసేది. అన్ని తిన్నప్పుడు ఇంకా సహజంగా ఇలాంటి తింటాము. పైకి వచ్చి 40-50 వయసుకి 37 వయసుకి లోపల ఏమవుతుంటాయండి, అల్సర్లు వచ్చుంటాయి, కడుపులో మంట. ఆకలి కాదు, మంట. కానీ మన చెట్టులో తినేసి పొట్ట పాడే ఉంటుంది కాబట్టి ఇది తిన్న వెంటనే పొట్ట బాగా మంట వేస్తుంది. అలవాటు లేదు కాబట్టి నాకు కొబ్బరి నాకు పట్టదు.
కొబ్బరి చెట్టు నాకు పట్టదని దాన్ని దొరికిపోదు. కారణం పట్టదని అదే పట్టాలి. ఆల్రెడీ 30 ఏళ్ళుగా మనం చేసిన పొరపాటుకి ఇంకా అది ఒప్పుకోదు. అంటే నిదానంగా మన లైఫ్ స్టైల్ మార్చుకుంటే ఒక 3 నెలలకు 4 నెలలకు ఇంత కొబ్బరిని మనం ఇవాళ నిర్లక్ష్యం చేస్తున్నాం, దాన్ని వాడడం లేదు. నాకు పక్కింటి ఆయన శోభా సిస్టర్ ఉన్నారు కదా, ఆయన నాకు తెచ్చిస్తారు ప్రేమతో. అంటే ఇది ఆయన వాడతారు కాబట్టి. కాబట్టి మీరెవరు మా ఇళ్ళలో కొట్టేసి పాటు చేయకుండా నాకు తెచ్చివ్వండి, లేదా మీరు వాడుకోండి. ఓకేనా? రైట్, దాన్ని కట్ చేయమ్మా.